ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇంకా కపిల భగవానుడు మాత తల్లితో ఇంకా చాలా విశేషాలు మాట్లాడుతున్నాడు. మనస్సు తన సహజ స్థితిలో స్వచ్ఛతగా ఉంటుందండి. మన మనస్సు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదో గొడవ జరిగిందనుకోండి, పగలు మీకు రాత్రి నిద్ర పట్టదు. మీ మనస్సు వికలమైపోతుంది కదా. వికలం చేసుకునే ప్రయత్నం మనం చేయకూడదు. యత్త సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవత పదం యదాహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకం అన్నారు. స్వచ్ఛత్వమవికారత్వం శాంతత్వమితి చేతస వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతి పరా. ఈ మనస్సు అహంకారం చేత, గర్వం చేత, ఇంద్రియాలు, పంచమహాభూతాలు, మనస్సు ఇవన్నీ కూడా కల్లోలమైపోతాయి. ఈ మనస్సుని చేత అది కావాలి, ఇది కావాలి, వాంఛ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ చాలా విశేషం ఉన్నది. మనలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు ప్రాణశక్తి వలన అభివృద్ధి చెందుతాయి. జ్ఞానేంద్రియాలు బుద్ధి వలన. అంచేత భగవంతుడు చేతన అచేతనమైన వస్తువులన్నిటి యందు మార్పుని తీసుకొస్తూ ఉంటాడు. అన్ని వస్తువుల యందు ఉంటాడు. సర్వత్రా భగవంతుడు ఉంటాడు. ఉదాహరణకి చెప్పాలంటే ఆకాశం తీసుకుందాం మనం. ఆకాశం అంటే ఏంటి? శూన్య ప్రదేశం, అంతే కదా. ఆకాశంలో నీకేమైనా పడుతుంది? సౌండ్ ఏదైనా పట్టుకోగలమా? వస్తువా? కాదు. ఈ సౌండ్ ఎలా తెలుస్తుంది? శబ్దం. ఈ శబ్దానికి విశేష గుణం చెవి. ఇవి శ్రోత్రేంద్రియములు అంటారు. అది గుర్తించుకోవాలి. తర్వాత మనకి వాయు. గాలి ఎలా తెలుస్తుందండి? గాలి వీచింది అన్నాం. గాలి వీచింది నీకు ఎలా తెలిసింది? గాలి వేస్తే నీ శరీరానికి తగిలితే నీకు తెలిసింది కదా. ఈ వాయువు యొక్క విశేష గుణం ఏమిటి? స్పర్శ. అంటే తగలడం, శరీరానికి తగలడం. దేనికి తగిలింది? చర్మానికి తగిలింది. ఇది త్వక్ ఇంద్రియము అంటారు దీన్ని. అలాగే ఇంకోటి ఉందండి, తేజస్సు, అగ్ని. ఈ తేజస్సు నీకు ఎలా తెలిసింది? దీని విశేష గుణం ఏమిటి? రూపం. ఆ రూపం నీకు ఎలా తెలిసింది? కన్ను, నేత్రేంద్రియం. ఈ నేత్రం ద్వారా ఆ రూపం తెలిసింది. దాని ద్వారా నీకు తేజస్సు తెలిసింది. వీడు చాలా గొప్ప తేజోవంతుడు అండి అన్నాం. గుడ్డివాడి దగ్గర తీసుకెళ్ళి ఓ తేజోవంతుడు నిలబడితే అతను ఎలా చెప్పగలడు? చెప్పలేడు. నేత్రం అనేటువంటి ఇంద్రియం ద్వారా అతను చెప్పగలిగాడు. నీరు విశేష గుణం ఏమిటి? రసం. ఈ రసం ఎలా తెలుస్తుందండి? ఈ మంచినీళ్ళ, స్వీటా, డ్రింకా, ఏదో మధుర రసమా అంటే పులుపుగా ఉందా, చేదుగా ఉందా, వగరగా ఉందా, ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? నాలుక. రసేంద్రియం అంటారు నాలుకని. ఇంకా భూమి యొక్క విశేష గుణం తెలుసా? వాసన అంటండో, ఈ గంధం. చూడండి, ఒకడు పక్కన నుంచి ఉంటాడు, చెడ్డమట్టి అంతా ఉంటుంది, వెసవ కొమ్ము కొడుతూ ఉంటాడు. అదే గంధం. ఈ గంధం అనేది దేని ద్వారా తెలుస్తుంది? ముక్కు. దీన్ని ఏమన్నారు? జ్ఞానేంద్రియం అంటే యొక్క ముక్కు. జ్ఞానం అంటే ముక్కు ద్వారా మనం వాసన తెలుసుకుంటాం. సరే, పంచభూతాల యొక్క గుణాలు తెలుసా? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఇవి ఏమిటి? పంచభూతాలు.
పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇవి వాటి యొక్క గుణాలు అన్నారు. అంటే పరమాత్మ వీటిల్లో ప్రవేశిస్తాడట. ఇవి భూమి, పృథివీ, పంచభూతాల్లో ప్రవేశిస్తాడు. అన్నిటిలో ప్రవేశించి వాటి నుండి అచేతనమైనటువంటి ఒక పెద్ద అండము అనేది ఏర్పడుతుందటండి. ఆ అండాన్ని ఏమన్నారో తెలుసా? అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియ, పంచమహాభూతాల నుండే ఒక అండం పుడుతుంది. అండాన్ని ఏమన్నారు? విరాట్ పురుషుడు అన్నారు. దాని నుండి విరాట్ పురుషుడు ఉద్భవం అయ్యాట. విరాట్ పురుషుడు అంటే చాలా గొప్పవాడు అని అర్థం, భగవంతుడు. ఈ అండ విశేషమైన పేరు అండం అనే విశేషంతో పిలువబడతాట. ఈ అండం లోపల ఎవరున్నారయ్యా? శ్రీహరి ఉంటాడట. శ్రీహరి ఎలా ఉంటాడయ్యా? అండ బ్రహ్మాండ అని ఏమో చెప్తూ ఉంటారు కదా. 14 లోకాలని తన అండంలో, తన శరీరంలో విస్తరించుకుని మహానుభావుడు ఉంటాడట. యశోద తన పిల్లవాడి నోరు ఇలా తెలమని చెప్పి చూపిస్తే, నోరు తెరిస్తే కృష్ణ భగవానుడు ఆ కృష్ణ భగవానుడి యొక్క నోటిలో ఉన్నటువంటి అండపిండ బ్రహ్మాండాలని చూసి ఆ యశోద అయిపోయి కంగారు పడిపోతుంది. ఏమిటి ఈ పిల్లవాడి నోట్లు ఇన్ని లోకాలు ఉన్నాయి ఏమిటని. మరి విశ్వరూప దర్శనంలో అంతే కదండి. స్వామి 14 యొక్క భువనాల్ని ఆయన ఆవరించుకుని ఉన్నాడు. మరి అండం ఉంది కదండి. అండానికి బయట కాంపౌండ్ వాల్స్ ఉంటాయి, ప్రాకారాలుండోయి. వీటిల్లో 10 రెట్లు ఎక్కువగా అగ్ని ఉంటుందట. ఈ అండం ఎంత అయితే ఉందో దానికి 10 రెట్లు అగ్ని ఉంటుందట. అగ్నికి 10 రెట్లు వాయువు ఉంటుందట. వాయువుకి 10 రెట్లు ఆకాశం ఉంటుందట. ఈ యొక్క అండపిండాలు ఈ మొత్తం ఈ చుట్టూ. తర్వాత ఏమైనా ఉంటుంది? ఆ మనిషికి ఏమిటి? అహంకారం ఉంటుందట. తర్వాత మహత్తత్వం ఉంటుందట. తర్వాత ఈ 6 ఆవరణాలు ఉంటాయి. ఆవరణం అంటే కాంపౌండ్ వాల్స్ అనమాట. 7 ఆవరణలో ఏముంటుంది? ప్రకృతి ఉంటుంది. అంటే ప్రకృతి ఎంత గొప్పదో చూడండి. అంటే రెట్టింపు 10 రెట్లు 10 రెట్లు అన్నిటికంటే ప్రకృతి గొప్పది అన్నాడు. ఈ ప్రకృతి అంటే ఏమిటి? మనం అదే అనుకున్నాం. ప్రకృతి అంటే నాది, నేను అన్నదే ప్రకృతి. మానవుడు ఎంతసేపు అందరికంటే ఈ ప్రకృతిని ఆశ్రయించుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ జలంలో ఉన్నటువంటి ఈ తేజోమయమైనటువంటి అండము నుండి విరాట్ పురుషుడు అనేక కర్ణాలు, శరీరానికి ఛిద్రాలు ఏర్పడ్డాయట. శరీరానికి అది ఈ శరీరం ఒక అండం ఉంది. అండానికి ఛిద్రాలు ఏర్పడ్డాయి. అందుండి మొట్టమొదట ఈ ముఖము ఏర్పడిందట, ప్రకటమైందట. ఇక్కడ ఒక కన్నం వచ్చింది. కన్నం వచ్చాడు కదా, ముఖం వచ్చింది. దాని నుండి ఏమొచ్చిందయ్యా? ముఖంలోంచి ఏముంటుందండి మనకి? వాక్ ఇంద్రియం, మాట. నోరైన మాట, నోరు వస్తుంది. నోరుంటే కదా ఏదైనా చేసేది. నోరు లేని వాడికి ఏం చేస్తాం? అంచేత ఈ అండము నుండి ఈ ముఖం బద్దలైతే ఒక ఛిద్రం వస్తే, దాంట్లోంచి వాక్ ఇంద్రియం వస్తే మొట్టమొదట నోరు వచ్చిందంటే విరాట్ పురుషుడి నుంచి. తర్వాత ఏమయ్యాయి? నోరు వచ్చింది. తర్వాత నాసారంధ్రములు, ఈ 2 వచ్చేట. అలా తర్వాత ఇప్పుడు మనం ముక్కు ద్వారా ఏం పీల్చుకుంటాం? గాలి కదండి. దీని అధిష్టాన దేవత ఎవరన్నారు? చూడండి, ఇక్కడే వాక్ అని వచ్చిందన్నాం, నోరు. దీని అధిష్టానికి దేవత ఎవరున్నారంటే అగ్ని. మాటలు రానివాడు అగ్నిహోత్రుడిని పూజించాలట. అది విశేషం. చాలామందికి మాటలు రావు, చూసారా? వాక్కి అధిష్టాన దేవత అగ్నిహోత్రుడు కాబట్టి అగ్నిహోత్రుడిని పూజించాలి అన్నారు. అలాగే గాలికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే ఈ యొక్క ముక్కుకి అధిష్టాన దేవత వాయువట. తర్వాత ఈ నేత్రగోళాల నుండి ఈ చక్షు ఇంద్రియాలు వచ్చాయి. దీని అధిష్టాన దేవత ఎవరనుకున్నారు? సూర్యుడు. నేత్ర సంబంధమైన జబ్బులు వచ్చినప్పుడు మనం సూర్య భగవాను ఆరాధిస్తే నేత్ర సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి అన్నారు. తర్వాత ఈ నేత్రాల తర్వాత ఏమిటండి? శ్రోత్రేంద్రియములు. దాని అధిష్టాన దేవత దిక్కులటండి. ఆ విరాట్ పురుషుడికి తర్వాత ఏమొచ్చింది అంటే చర్మం వచ్చింది. చర్మం వస్తే సరిపోయిందా? మనకి చర్మం వచ్చింది. చర్మం తర్వాత రోమములు అంటే కేశములు, వెంట్రుకలు, గడ్డాలు, మీసాలు, జుట్టు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా
ఉత్పన్నమయ్యేట వాటి అధిష్టాన దేవత ఏమిటి అన్నారు. ఏమంటే ఈ కేశాలకి, గెడ్డాలకి, మీసాలకి, బట్టతలకి ఇవన్నీ అధిష్టాన దేవత ఎవరో తెలుసా? అన్నం అన్నారు. మనం తినే పదార్థాలను బట్టి వస్తాయట. మనం తినే ఆహార పదార్థాలను బట్టే ఇవి ఉంటాయి అన్నారు. అంటే మనలో విటమిన్స్ లోపాల వల్ల ఇలా అనేక రకాలుగా ఈ కేశముల యొక్క తేడాలు ఉంటూ ఉంటాయి. అంచేత ఈ అధిష్టాన దేవత ఎవరే అంటే అన్నము అన్నారు. తర్వాత ఆ విరాట్ పురుషుడికి చర్మం వచ్చింది, అధిష్టాన దేవతలు వచ్చాయి కదండి. తర్వాత గుదము అంటే కింద వెన్నుపూసక కింద గుదము అని ఉంటుంది, దానికి అపాన వాయువు అన్నారు. ఇక్కడ అధిష్టాన దేవత కూడా ఉంటుందండోయ్. లోకల్లో భయంకరమైనది ఏమిటో చెప్పగలరా? మృత్యువు. అన్నిటికీ భయపడ్డ మానవుడు చనిపోతాడు అంటే మాత్రం భయపడిపోతాడు. మృత్యు అంటే భయం. ఆ మృత్యు దేవతకి అక్కడ అధిష్టానం అటండి. అంచేతనే ప్రాణం పోయినప్పుడు మోషన్స్ అయిపోయింది అంటూ ఉంటారు, చూసారా చాలామంది. ఈ గుదము అనే ప్రాంతం అంతా కూడా మృత్యుదేవతకి అధిష్టాన దేవత. తర్వాత చేతులు వచ్చాయి, వాటి యొక్క బలం ఏర్పడడం కోసం వాడి యొక్క అభిమాన దేవత ఎవరయ్యా అంటే ఇంద్రుడు అన్నారు. పాదాలు వచ్చాయి, గమనక్రియ. ఈ అభిమాన దేవత ఎవరయ్యా అంటే విష్ణువు అట. అంచేతనే కాళ్ళు కడుగుంటారా బాబు అంటారు. ఎవరన్నా వస్తే కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తి మీద జల్లుకుంటారు. విష్ణు స్వరూపం అట పాదాల్లో. బ్రాహ్మణులు, దేవతలు విష్ణువుని విష్ణు స్వరూపంగా భావిస్తాం. ఎదరవాడి కాళ్ళు కడిగామంటే వాడి కాళ్ళు పట్టుకున్నట్ట విష్ణువులా భావించడం. కాళ్ళు కడిగి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసామంటే అతను విష్ణువులా భావించడం. విష్ణు స్వరూపం ఆ పాదాల్లో ఉంటుంది కాబట్టి పాదాలు ఎప్పుడు కూడా మనం అంచేతనే కాళ్ళకి దండం పెట్టాలి. పూర్వకాలం ఇలా నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసేవారు. వీపుని చూపించేవారు. తన పాపాలన్నీ వీపులో ఉంటాయట. వీపు చూపిస్తే పాపాలు పోతాయి. కానీ ఇప్పుడు ఎవడు వీపు చూపించడు. అంటే సాష్టాంగ నమస్కారం లేదు. తర్వాత ఈ దండ ప్రణామం వచ్చింది, ఇది పోయిన తర్వాత ఇది అంటారు. ఇలా అనేక రకాలు. కానీ పాదములకు చేసే నమస్కారం ఏమిటి అంటే పాదములకు నమస్కారం చేస్తే తక్కువ అని మనం అనుకోకూడదు. అది విష్ణువు పాద స్వరూపుడై ఉంటాడట. తర్వాత ఈ విధంగా నాడులు ఏర్పడ్డాయి. నాడులు శరీరంలో నాడులు రక్త ప్రసరణ ఉండాలి కదండి. దానికి అవన్నీ కూడా ఆ విరాట్ పురుషుడికి నదుల్లా ఉన్నాయట. తర్వాత పొట్ట. ఈ పొట్ట ఏమిటయ్యా అంటే అభిమాన దేవత సముద్రుడటండి. అలాగే హృదయం, ఆ విరాట్ పురుషుడికి హృదయం, దాని నుండి మనస్సు రూపుదిద్దుకుందట. ఆ మనస్సుకి ఆ దేవత ఎవరయ్యా అంటే చంద్రుడు. చంద్రుడిని పూజిస్తే మనస్సు సంబంధించినటువంటి దోషాలన్నీ తొలుగుతాయన్నారు. తర్వాత హృదయం, హార్ట్, బుద్ధి, అభిమాన దేవత ఎవరయ్యా అంటే బ్రహ్మ అన్నారు. తర్వాత అహంకారం ఉంటుందండి ప్రతి ఒక్కడికి. ఈ అహంకారానికి అభిమాన దేవత ఎవరయ్యా అంటే రుద్రుడు అన్నారు. తర్వాత చిత్తము అంటే మనస్సు, క్షేత్రజ్ఞుడు. ఈ దేవతలందరూ కూడా ఆ విరాట్ పురుషుడి యొక్క శరీరం నుండి ఉద్భవించారు. సరే వీళ్ళంతా కలిసి ఏం చేశారయ్యా? ఈ అభిమాన దేవతలందరూ కూడా సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, దేవతలు అందరూ కూడా విరాట్ పురుషుడు లేపడానికి ప్రయత్నం చేశారట. ఎంత లేపినప్పటికీ ఆ విరాట్ పురుషుడు లేవలేదట. మరి ఎవరికి లేచాడయ్యా అంటే భగవంతుడి యందు భక్తి కలిగినటువంటి భక్తుడికి మాత్రమే విరాట్ పురుషుడు లేచాడు అన్నారు. అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఎవ్వరూ ఆయన లేపలేకపోయారు. లేపిన వాడు ఎవడయ్యా అంటే మానవుడు భగవంతుడి యందు భక్తి కలిగిన వాడు మాత్రమే లేపగలిగాడు మాత అని కపిల మహర్షి దేవహూతికి చెప్తున్నాడు. ఇంకా ఆయన ఉన్నాడు, అమ్మా ఎప్పుడు కూడా ఆత్మ, ప్రకృతి అని రెండు ఉంటారమ్మా. ఆత్మ అంటే ఇప్పుడు నీటిలో సూర్య భగవానుడు కనపడ్డాడు. ఆ సూర్య భగవానుడికి బింబం కనపడడానికి ఆ బింబానికి ఈ చల్లగా, ఈ నీళ్లు వేడిగా, ఇటువంటి గుణాలు ఏమైనా సూర్య భగవానుడికి తగులుతాయా? తగలవు. గోడ మీద ఓ బొమ్మ ఇలా మనం చేసాం. ఆ బొమ్మకి గోడకి సంబంధం ఉంటుందా? ఏమో ఉండదు. అదేవిధంగా ప్రతిబింబం మాత్రమే అక్కడ స్ఫురిస్తుంది. కానీ వాటిలో ఉన్నటువంటి గుణాలు వాళ్ళని ఏమీ చేయలేవు. కానీ
ఇక్కడ జీవుడు ఆత్మ ప్రకృతి గుణాలతో మమైకమైనప్పుడు అహంకారం చేత మోహించబడిన వాడై నేనే కర్తను, నేనే అంతా నాదే అంటాడు. ఇప్పుడు భగవంతుడి వల్ల ఏదో పూర్వజన్మ వల్ల ఎవరే అబ్బాయి నీకు డబ్బులు వచ్చాయి, సంపదలు వచ్చాయి అన్నా అనుకోండి, విండు అబ్బాయి అని చాలా ప్లానింగ్ చేశాను సార్, నేను బెంగళూరు వెళ్ళాను, మద్రాసు వెళ్ళాను, బొంబాయి వెళ్ళాను, మంచి ప్లాన్ చేశాను, రూపాయి పెడితే 10 రూపాయలు సంపాదించారండి మహా తెలివితేటలతో అంటాడు. వీడి తెలివితేటలు ఏం కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహం. పూర్వజన్మలో వీడి డబ్బులు వచ్చి యోగం ఉంది, ఈ జన్మలో వాడికి డబ్బులు వచ్చాయి అంటే ఎవడని వింటాడు? వినడం. నేనే కర్తని, నేనే, నీ లేకపోతే ఏమీ లేదు, నా తెలివితేటలు అంటాడు. నీ తెలివితేటలే ఉన్నాయ్యా. అంచేత ఈ దేహము యందు అభిమానం చేత మానవుడు ఏం చేస్తాడు? పుణ్యము పాపము అనే కర్మల చేత శాంతిని కోల్పోతాడు. అంటే కష్టం వచ్చిందనుకోండి అయిపోయి అనుకుంటాడు, సుఖం వచ్చిందనుకో అయిపోయి చాలా గొప్పవాడిని అంటాడు. సుఖము దుఃఖము ఇవన్నీ ఏమిటి? శరీరానికి, ఆత్మకు కాదు. ఆత్మకి ఏమి అంటావు? దేహాభిమానం కలిగి మానవుడు వాడు 10 లక్షలు సంపాదించాడు, నేను 50 లక్షలు సంపాదించాలి. ధర్మంగా ఎక్కడ సంపాదించగలడు? అధర్మ మార్గాల్లో వెళ్ళాలి, ప్రాణహింస చేయాలి, అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండాలి. ఇలా దేహాభిమానం చేత మానవుడు అనేకమైన పాపములు చేసి నీచ యోనుల యందు జన్మించి ఆ నీచ జన్మ కలిగినటువంటి యోనులే ఉత్తమం అనుకుని ఈ యొక్క విషయ వాంఛలు, లౌకిక వాంఛల చేత మానవుడు తన యొక్క ప్రశాంతమైన మనస్సుని వికలం చేసుకుని అశాశ్వతమైనటువంటి ప్రకృతిని ఆశ్రయించుకుని మరణ జననాలు కలుగుతూ ఉంటాయ్యా. వీటిని యొక్క తప్పించుకుని వైరాగ్యం అనే మార్గంలో మానవుడు రావాలంటే ఏమి చెయ్యాలి అని అడిగింది. బాగానే ఉన్నాయి, నువ్వు ఏదో ప్రకృతి అన్నావు, ఇవన్నీ ఆత్మ అన్నావు, అయితే మరి ఏం చేయాలి? ఏం చేస్తే మనం భగవంతుడి వైపు వెళ్ళగలం? అది కావాలి కదండి. మనం ఏం చేయాలి? భగవంతుడి యొక్క కథల్ని వింటూ ఉండాలి, అందరి యందు సమాన భావం ఉండాలి, శత్రుభావాన్ని మనం వదిలిపెట్టాలి, లౌకిక విషయముల యందు ఆసక్తి క్రమేపీ తగ్గించుకోవాలి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండాలి. నీ మనస్సు ఎప్పుడు ఖాళీ ఉన్నా భగవంతుడి యందే మనస్సును ఉంచాలి. వారు చేసేటువంటి ఫలితాలన్నీ కూడా భగవదర్పణం చేయాలి. ఏదైనా ఏతత్సర్వం భగవదార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు అంటూ ఉండాలి. దైవానుగ్రహం కోసం ఆహారాన్ని మితంగా తినాలి. మితాహారం ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తే నిద్ర వస్తుంది, ఇంకేం వస్తుంది? మితాహారాన్ని భుజించాలి. శాంత స్వభావం కలిగి ఉండాలి, అందరితో స్నేహభావం కలిగి ఉండాలి. ఇవన్నీ ఎందుకండి అంటే అందరిలో పరమాత్మ ఉన్నాడయ్యా అనే జ్ఞానం నీకు తెలియాలి. ఒకళ్ళు ఇబ్బంది పెడితే ఆ పరమాత్మను ఇబ్బంది పెట్టినట్టే అనే భావం నీకు ఉండాలి. అందరి యందు దయ కలిగి ఉండాలి. సుఖం వచ్చిందని చెప్పి సంతోషపడిపోయి దుఃఖం వచ్చిందని చెప్పి బాధపడిపోతే ఉపయోగం ఏముంది? ప్రకృతి పురుషుల యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకుని ఉండాలి. ఇది పురుషుడు, ఇది ప్రకృతి అని తెలుసుకోవాలి. నేను, నాది అనే మిథ్యాభావాన్ని వదిలిపెట్టాలి అని చెప్పేప్పటికి దేవహూతి అంది, ఏమయ్యోయ్ ప్రకృతి పురుషుడు అంటున్నావు, చాలా బాగా చెప్పావు. నువ్వు ప్రకృతిని వదిలేయాలంటున్నావు, ప్రకృతిని వదలడం ఎలా కుదురుతుంది అంటే ఇక్కడ ఒక అగ్ని ఉంది, బాగా గుర్తించుకోండి. యజ్ఞం చేయడం కోసం అగ్ని సాధన ఇలా ఇలా అలా కర్రను రాపాడిస్తారు, నిప్పు పుడుతుంది. ఆ నిప్పు ఏ కర్ర నుండి అగ్నిహోత్రం వచ్చిందో ఆ కర్రను కూడా దహించగలదు. అంటే మనం చెయ్యగా ఈ యొక్క నియమాలను పాటించి వెళ్ళేటప్పుడు మనలో ఉన్నటువంటి ఈ యొక్క అజ్ఞానం అనేది మెల్లిగా నశిస్తూ ఉంటుంది. ఎప్పుడు మనలో ప్రకృతి పురుషుడు ఉన్నా ప్రకృతి మెల్లిమెల్లిగా నశించిపోయి ఈ ప్రకృతి అనేది శాశ్వతం కాదురా, ఈ దేహం అనేది శాశ్వతం కాదు, ఇది ఏది కాదు అని కొన్నాళ్ళకి మెల్లిమెల్లిగా ఆత్మాభిమానం ఈ దేహాభిమానాన్ని చంపుకుని పరమేశ్వరుడి యందు ఉంటాయి.
ఎలా ఉంటుందండి ఇది? చాలా విచిత్రంగా ఉంది కదా అంటే, నువ్వు పడుకుంటావు. పడుకున్నప్పుడు 10 కలలొచ్చాయి. ఏదో సముద్రంలో దూకేసినట్టు, పైనుంచి కిందకి దూకినట్టు కలలొచ్చాయి. నిద్రపోయిన తర్వాత నిద్ర నుండి లేచావు. మామూలుగా మంచం మీద ఉన్నావు. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఆ కలలన్నీ కూడా నిజం కాదురా అని అనిపిస్తుంది కదా! నువ్వేదో సముద్రంలోంచి దూకావా? ఇప్పుడు పర్వతాల నుంచి కింద పడ్డావా? ఏమీ లేదు కదా! అప్పుడు నీకేమనిపిస్తుంది? భయం అనేది పోతుంది. అలాగనే ఏదైతే దేహాభిమానం, బంధువులు, ఈ యొక్క నాది అనేటువంటిది ఎప్పుడైతే మిథ్య, ఇది ఒక కల లాంటిదని నువ్వు భావించినప్పుడు, నిత్యం పరమ సాక్షాత్కారమని నువ్వు తలిచినప్పుడు, ఈ కలలు ఏ విధంగా అయితే ధ్వంసం అవుతాయో ఆ విధంగానే నువ్వు ఆత్మాభిమానం, దేహాభిమానాన్ని చంపుకుని సాక్షాత్తు పరమేశ్వరుడు యందు భక్తి భావాన్ని ఉంచుకుంటే చివరికి నువ్వు పరమాత్మలో చేరుతావు. అంచేత ఏది శాశ్వతం కాదు తల్లి అని ఆ దేహవతికి కపిల మహర్షి ఆత్మ సాక్షాత్కారాన్ని, భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని చెప్తున్నాడు. అష్టాంగ యోగ సాధన అనేటువంటిది ఉంటుందండి, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ వేదాంత విషయములు ఎంతసేపు మనం వింటూ ఉంటాం అనుకోండి, అయినప్పటికీ కూడా ఈ వేదాంత విషయములు అంటే ఏది సత్యము అనేది కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం ప్రతి మానవుడు చెయ్యాలి. తప్పకుండా తెలుసుకుని క్రమేపీ ఆచరిస్తూ చివరికి నీ జీవిత లక్ష్యం ఏమిటో అన్నది అని గుర్తించి సాక్షాత్ భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా ఉత్తమమైనటువంటి గతులు తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇటువంటి వినడం ద్వారా కూడా మనం గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి పాపాలన్నీ కూడా తొలుగుతాయని చెప్పి ఫలశ్రుతి కపిలావతారం ప్రతి అధ్యాయానికి కూడా చెప్పారు. చేత అందరూ కూడా భక్తిగా వింటున్నారు కాబట్టి అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుతూ, రేపు చాలా చాలా మంచి విశేషం అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇది అందరికీ కూడా వినిపించాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ భాగవతాన్ని 10 మందికి వినిపించండి. మనం రేపు మంచి విశేషాలతో కలుసుకుందాం. భగవంతుడి యొక్క, కృష్ణ భగవానుడి యొక్క, నారాయణుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.